ఈ వర్షం ఏంటండి బాబు, పడుతుంది పడుతుంది పడుతూనే ఉంది. ఇంట్లో అందరికీ జ్వరాలు, జలుబులు, పిల్లలతో పాటు నాకైతే సివియర్గా గొంతు నొప్పి, అసలు గొంతే రావట్లేదు మాట్లాడడానికి. చెట్లు చూసారా, ఆల్మోస్ట్ అన్నీ వంగిపోయాయి. ఇదైతే కంది చెట్టు, చాలా అయితే వంగిపోయింది. అప్పుడే నేను ఒక విషయం గమనించాను. ఏందబ్బా అని దగ్గరికి వెళ్ళి చూస్తే కంది చెట్టు ఏమో పూత పూసింది. మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇది ఎప్పుడెప్పుడు పూత పూస్తుందో, ఎప్పుడు కాయలు కాస్తుందో అక్కడి నుంచి తీసేద్దామా అని. కానీ ఇదేందో గమ్మత్తుగా ఒక సైడే పూత పూసింది, ఇంకో సైడ్ అయితే అస్సలు పూతే పోయలేదు. అది ఎందుకో అర్థం కావట్లేదు. నేనైతే ఫస్ట్ టైం అండి కంది చెట్టును చూడడం, దాని పూతను చూడడం. చాలా అయితే చాలా బాగుంది. కానీ ఎందుకు దీనికి కాయలు కాసాక తీసేద్దామని అంతలా వెయిట్ చేశామంటే, నేను ఒక జామ చెట్టు తెచ్చానండి. ఇది చిన్నపిల్లగా ఉన్నప్పుడు దాని పక్కనే అటు సైడ్ నాటా నేను. బాగుంటుంది, కాయలు కాస్తుంది ఇంట్లోనే ఉంటే అని. ఇప్పుడు నేను ఆ జామ చెట్టునే వెతుకుతున్నాను. ఇవి సంపంగి చెట్లు, దాని దగ్గరే నాటాను జామ చెట్టు. అసలు చెట్టే కనిపించట్లేదు నాకు. కొంచెం భయంగా వెతుకుతున్నాను. ఎందుకంటే ఒక 2-3 డేస్ నుంచి నాగపాము ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కొంచెం అది వాకింగ్ చేసుకుంటూ ఉంది. ఆ ఇంటికి మా ఇంటికి, వేరే ఇంటికి మా ఇంటికి. సో అందుకే భయంగా వెతుకుతున్నా ఇక్కడ ఏమన్నా ఉంటాయేమో పాములు అని చెప్పి. చూస్తే అది కొంచెం దూరంలో ఉంది జామ చెట్టు. నేను దాన్ని ఎట్లయితే తెచ్చి నాటానో అలాగే ఉందండి, కొంచెం కూడా పెరగలేదు. తెచ్చినప్పుడు 2 కాయలు ఉన్నాయి, ఇప్పుడు 1 కాయ ఉంది. ఎప్పుడెప్పుడు ఈ కంది చెట్టు కాయలు కాసేసి కాపైపోయాక తీసేద్దాము, అప్పుడు ఎండపడి బాగా చెట్లు వస్తాయి, సంపంగి కూడా పూలు పూస్తాయని అనుకుంటున్నాను.